బైబిల్ సమయం గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి కమతం రాణి, వారి కుటుంబం కలిసి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వీరు పెదమిరం కాళ్ళ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ చెల్లి కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అనారోగ్యంగా ఉంటే దయతో మాకు తెలియపరచండి. తద్వారా మీ కొరకు భారంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. ఇంట్లో వృద్ధులైన వారు ఉంటే వారి మీద విసుక్కోవద్దు, వారిని ప్రేమించాలి. నేను పదే పదే చెబుతూ ఉంటాను, వయస్సు పెరుగుతున్న కొలది ఆ వయస్సు పెరుగుతున్న వ్యక్తిపై ఇంట్లో ఉన్న వారికి విసుగుంటుంది. ఆయనే యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, ఆయనే డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, ఆయనే ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేక ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమె మీద ఎవరు పెత్తనం చెలాయించలేదు. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చారు. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా బంధువులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తదుపరి వారి మీద చిన్న చూపు ఉండడానికి అవకాశం ఉంది. చిన్న చూపు వద్దునైనా, వారు యవ్వనంలో ఉండగా వారు సంపాదించి మిమ్మలను ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. వారిని బాగుగా చూచుకోవడం మీకు ఆశీర్వాదకరం. మీరు కూడా ఒకానొక దినాన్ని ఈ వయసులోనికి, ఈ స్థాయిలోనికి వస్తారు. ఈ సత్యాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మన యొక్క రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలలో జరుగుతున్న విషయాలు చూస్తున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుచేతనగా పాపము విచ్చలవిడిగా అది పనిచేస్తూ ఉంది. నా ప్రియ బిడ్డలరా, మీ యొక్క శీలము చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడబిడ్డలు శీలము చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను పదే పదే చెబుతూ ఉంటాను. కాబట్టి మీకు శీలాన్ని కాపాడుకోండి, తల్లిదండ్రుల మాట వినండి, విధేయులుగా ఉండండి, మీరు బాగుగా చదువుకోండి. భవిష్యత్తులో మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రికా ధ్యానాల్లోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీలున్న వారు మోకరించండి, యవనస్తులు మోకరించండి. నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీరు నాతో ఏకీభవించుమని మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. నాయనా, పౌలు గారు రోమిలకు రాసిన పత్రికను ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. నాయన, ఈ పత్రికలో అనేక సత్యాలు గుప్తమై ఉన్నాయి. ఆ సత్యాలు గ్రహించే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. ఎంతోమంది టీవీ దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ నిండారుగా దీవించండి. మా బిడ్డల యొక్క పరీక్షలలో మీరు సహాయం చేశారు.
వారి యొక్క రిజల్ట్స్లో సహాయపడమని అడుగుతున్నానైనా. ఎంసెట్ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారు ఎంసెట్ రాయబోతున్నారు. మా బిడ్డలు మంచి శ్రేణిలో పాస్ అయ్యే కృప దయచేయమని అడుగుతున్నానైనా. ఆయా పీజీ కోర్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆయా ఎలైడ్ కోర్సెస్ రాస్తూ ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. నాయనా వారిని దీవించండి ప్రభు, కృప చూపించండి నాయనా. మీ చేతులకు మా బిడ్డలను, ఆయా కుటుంబాలను అప్పగిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. దయచేసి 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిళ్ళు తెచ్చుకోవడం ఆశీర్వాదకరం. మీ దగ్గర క్రొత్త నిబంధన గ్రంథం చిన్నగా ఉంటుంది కాబట్టి అది మీ దగ్గర ఉండడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. విన్నారు కదూ ప్రియ బిడ్డలారా, ఈ బైబిల్ తెండి, ఈ బైబిల్ కూడా తెండి. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉన్న గ్రంథం. ఇది క్రొత్త నిబంధన గ్రంథం. ఇవి తేవడం మీకు ఆశీర్వాదకరం. ఈ దినాల్లో స్టేజీల మీద నిలబడి బైబిళ్ళు తేవడంలే, ఏదో కంప్యూటర్ తెచ్చి దానిలో ఏవేవో చూచి ప్రసంగాలు చేసేస్తున్నారండి. చాలా బాధేస్తుంది. ఎందుకు అనగా ఆ కంప్యూటర్లో అన్నీ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంతోపాటుగా వాక్యం కూడా ఉంటుంది. వాక్యం ఉండొచ్చు అన్నంత మాత్రం చేత ఆ రీతిగా చేయడం అంత మంచిది కాదు. అదేదో పొరపాటుగా నేను చెప్పడం లేదు. దయచేసి ఒక పెద్దవానిగా నన్ను మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు పౌలు గారు? 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. దేనికి రుణస్థుడు పౌలు గారు? పౌలు గారు ఎవరికైనా అప్పు ఇవ్వాలా? ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నాడా? లేక ఈయన ఎవరికైనా ఇచ్చాడా? డబ్బు యొక్క లావాదేవీలు పౌలు గారు రోమా పట్టణస్థులతో ఏమైనా జరిపడా? ఎందుకు ఈ రీతిగా అంటున్నాడు? నేను జ్ఞానులకును అజ్ఞానులకును అంటే మూఢులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడను అని అంటున్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఈయన ఎవరికి రుణస్థుడు కాదు. ఒక రకంగా చూస్తే పౌలు గారు మంచి ఆస్తిపరుల కుటుంబంలో నుంచి వచ్చినవాడు. ఆయన ఎవరికి అప్పుండవలసిన అగత్యత లేదు. దానితో పాటుగా పౌలు గారు రక్షింపబడిన తదుపరి తన జీవితంలో ఉన్న పట్టుదల మనము అర్థం చేసుకోవాలి. తన సొంత చేతులతో కష్టపడి తన జీవనోపాధిని సాగించినవాడు. ఆ కొరింథీ పట్టణంలో అకుల ప్రిస్కిలలతో వారు కలిసి పనిచేస్తూ వారి జీవనోపాధిని గడిపారు. ప్రియరా, ఆయన గుడారాలను కుట్టుకుంటూ ఆయన జీవనోపాధిని సంపాదించుకుంటూ ఆయన సేవ చేసిన మహనీయుడు పౌలు గారు. ఎవరికి అచ్చి ఉన్నవాడు కాదు. ఆయన ఏమంటున్నాడు? నేను రుణస్థుడను అంటున్నాడు. దేనికి రుణస్థుడు? ఆలోచించాలి. ఎవరికి రుణస్థుడు, దేనికి రుణస్థుడు అనగా జాగ్రత్తగా వినాలి. ప్రతి విశ్వాసి అవిశ్వాసికి రుణస్థుడు. అంటే రక్షింపబడిన వ్యక్తి రక్షింపబడని వ్యక్తికి రుణస్థుడు. నేను దీన్ని క్లారిఫై చేస్తున్నాను, అర్థం చేసుకోవాలి. రక్షింపబడిన వ్యక్తి రక్షింపబడని వ్యక్తికి
రుణస్థుడు అని అంటే రక్షింపబడిన వ్యక్తి రక్షింపబడని వ్యక్తిని ప్రభువులోనికి నడిపించవలసిన బాధ్యత రక్షింపబడిన వ్యక్తి మీద ఉంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దానికే నేను రుణస్థుడను అంటున్నాడు. ఎవరికి రుణస్థుడు? పౌలు గారు విశ్వాసి. అవిశ్వాసులైన ఈ లోక ప్రజలకు నేను రుణస్థుడను అని అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ బిడ్డలారా, మనము రక్షించబడితే రక్షింపబడని వ్యక్తులకు రుణస్థులము అనే సత్యాన్ని గ్రహించి రక్షింపబడని వ్యక్తులకు సువార్త చెప్పాలి, వారిని రక్షణలోనికి నడిపించాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మన రాష్ట్రాల్లో మన దేశంలో ఎంతమంది రక్షింపబడని వారు ఉన్నారండి. మన రాష్ట్రంలోనే విశ్వాసులైన వారు చూస్తే 1% ఉంటారేమో. మన లెక్కల ప్రకారం 10% ఉన్నారు. ఈ 10%లో విశ్వాసులు, అవిశ్వాసులు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈ మాట చెప్తే కొంతమందికి బాధగా ఉండవచ్చు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఈనాడు క్రైస్తవ సంఘాలకు ఇచ్చేవారు ఎవరు? వారు లేకపోతే క్రైస్తవ సంఘాలు నడవవు. కానీ వారు క్రైస్తవులు కాదు. వారు క్రైస్తవులని పిలిపించుకోరు ప్రభుత్వ రంగాల్లో. నేను చెప్పేది కొద్దిమందికి బాధగా ఉంటుంది, నేను కాదనటంలే. నా ప్రియ బిడ్డలారా, ఇది కొద్ది కాలమే. ఎందుచేతనగా మన వయసుకు మనము నిత్యత్వంలో ప్రభువుతో ఉండవలసిన ఆ యొక్క కాలానికి మనము నిష్పత్తి లేక దానిని మనం కట్టినట్లయితే ఈ భూలోకంలో మనం జీవించిన కాలం బహు తక్కువ. కాబట్టి నిత్యత్వం కొరకై మనం ఈ భూలోకంలో ప్రయత్నం చేయాలి. అది ప్రయత్నం చేయాలి అని అంటే నీకు డబ్బున్నా లేకపోయినా, నీకు ఇల్లున్నా లేకపోయినా, మేడలు మిద్దెలు ఉన్నా లేకపోయినా, నీకు కార్లు ఏమున్నా లేకపోయినా ప్రభువు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచానికి ఆశా జ్యోతి రక్షకుడైన యేసయ్య, మన యొక్క రక్షకుడైన యేసయ్య చనిపోయి 2000 సంవత్సరాలు పైనయింది. ఇంతకాలము అయినప్పుడు కూడా ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక రాజకీయ నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి చనిపోయాడు అని అంటే 2 గంటలలో ప్రపంచమంతా తెలుసుకుంటుంది. 2000 సంవత్సరాలు పైబడైనప్పుడు కూడా లోకరక్షకుని వార్త ఇంకా తెలియలేదు. దయచేసి ఈ రాత్రి వాక్యం వింటున్న విశ్వాసులు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ తమ్ముడు, నీ మట్టుకు నువ్వు రక్షింపడితే సరిపోతుందా? ప్రియ చెల్లెమ్మ, నీ మట్టుకు నువ్వు రక్షింపడితే సరిపోతుందా? ప్రియా యవనసుడా, ప్రియా యవన పాప, కాలేజీలో చదువుతున్న నా ప్రియ బిడ్డలారా, మీ మట్టుకు మీరు రక్షింపబడితే సరిపోతుందా? ఇతరులు రక్షింపబడవలసిన పని లేదా? రక్షింపబడని ప్రతి వ్యక్తి కూడా అగ్ని గంధకములతో మండు గుండంలో మలమల మోడవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కొంతమంది అప్పు తీసుకుంటారు కానీ అప్పు తీర్చరు. అప్పు ఇచ్చినవాడు ఎదురొస్తుంటే పక్కపక్కలు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పు తీసుకోవడం సులువే, అప్పు తీర్చడం మనస్సాక్షి. వాత వేయబడకూడదు. వాత వేయబడిన
మనసాక్షిని కలిగిన వారిని దేవుడు దీవించడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. కాగా నా వలన ఆయనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు 3 వచనాలు నేను చదివాను, 14, 15, 16. ఈ 14, 15, 16 వచనాల్లో 3 గొప్ప సత్యాలు గుప్తమై ఉన్నాయి. నెంబర్ 1 రాసుకుంటారా? నేను మీకు రుణస్థుడను అని అంగీకరిస్తున్నాడు. నెంబర్ 2, నేను సిద్ధంగా ఉన్నాను, మీకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. నెంబర్ 3, నేను సిగ్గుపడు వాడను కాను. రాసుకుంటారా? అమ్మ, యవనస్తులైన బిడ్డలు మీరు రాసుకోండి. నేను ఆయా గ్రామాలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది యవన బిడ్డలు ఇంత పెద్ద నోట్స్లు చూపించేవారు. నేను రేడియోలో చెప్తున్నాడు, ఆ మాటలన్నీ రాసుకునేవారండి. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు కూడా వారి దగ్గర ఉన్నాయి. నేను రుణస్థుడను అని అంగీకరిస్తున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను అని తన సిద్ధబాటును తెలియజేస్తున్నాడు, నేను సిగ్గుపడను అని తన ధైర్యాన్ని చూపెడుతున్నాడు. ఈ 3 విషయాలు మనం కొద్దిగా ఆలోచించాలి. చాలా మంచి మాటలు. నేను రుణస్థుడను అనే మాట గురించి ముందు కొద్దిగా చెప్పుకున్నాం. రక్షింపబడిన ప్రతి విశ్వాసి రక్షింపబడని అవిశ్వాసికి రుణస్థుడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను పొందిన రక్షణ నాకే పరిమితం చేసుకోకూడదు. నేను చెప్తున్నాను, నేను భీమవరం కాలేజీలో చదివాను, తర్వాత కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, చదువుకున్న వారికి దేవుడిచ్చిన తరుణం మన క్లాస్మేట్స్, మన కాలేజీ మేట్స్, మనకున్న ఫ్రెండ్స్, వారి మధ్య సువార్త సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను సెలవులకు వచ్చేవాడిని. సెలవులకు వస్తే దైవజనులు నన్ను మీటింగ్స్కు తీసుకుని వెళ్ళేవారు. మీటింగ్స్కు తీసుకుని వెళుతున్నప్పుడు ప్రియ బిడ్డలారా, నేను సత్యాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా నన్ను చూడండి, నా మాట వినండి. పీటర్ మ్యాక్స్ లైట్ నెత్తి మీద పెట్టుకుని ఆ చేలలో గట్ల మీద నడుస్తూ నేను చుట్టుపక్కల గ్రామాలను తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆ గొప్ప దైవ సేవకునితో చెప్పిన అనుభవం నా యొక్క జీవితంలో ఉంది. ఆ రీతిగా నన్ను రక్షణలోనికి నడిపించిన దైవ సేవకుడు సేవలో కూడా తర్బీదు చేశాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను రక్షింపబడ్డాను కాబట్టి నా మటుకు నేనే ఉండాలి అన్నట్టుగా ఆ స్వార్థపరత్వము మన యొక్క జీవితాలలో ఉండకూడదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దేనికి సిద్ధంగా ఉన్నాడు? ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ? రోమాలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రియులరా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షింపబడిన ప్రతి వ్యక్తి సమయమనక అసమయమనక దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఆ విశ్వాసిపై ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మన ప్రాణములను సువార్త ప్రకటించడానికి, మన ప్రాణములను సువార్త ప్రకటించటానికి ఎంతమాత్రము ప్రియముగా ఎంచుకోకూడదు. ఆ పునరుద్ధాన శక్తి, ఆయన మరణములో ఉన్న శక్తి, ఆయన విజయములో ఉన్న శక్తి మనం ఇతరులకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుచేతననగా
ఆయన మరణ పునరుద్ధానాల అనుభవం, ఆ క్రియానుభవం మనలో జరిగింది కాబట్టి ఇతరులకు చెప్పవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిపై ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే గొప్ప గొప్ప దైవజనులు వారు ప్రాణాలు ఇచ్చారండి. పర్వతాల్లోనికి వెళ్ళారు, కొండల్లోనికి వెళ్ళారు, ఎక్కడ పడితే అక్కడ వారు సువార్త సేవ చేశారు. తినడానికి తిండి ఉండేది కాదు. కొంతమంది దైవజనులు నాతో చెప్పారండి, బాబు మాకు ఉండడానికి వసతి ఇచ్చేవాళ్ళు కాదు దేవుని యొక్క సువార్త చేసిన తదుపరి ఎక్కడ ఉండేవాళ్ళము అని అంటే చిన్న చిన్న గుడిసెలలో, పందుల గుడిసెలలో ఉన్న అనుభవాలు మా యొక్క జీవితాల్లో ఉన్నాయి. ఒకే పంచి ఒకే చొక్క ఉంటే వాటిని ఉతుక్కొని ఆ రేవులో లేక ఇసుక మీద ఆరబెట్టుకుని ఆరే వరకు నీళ్ళలో ఉండి అటు ఇటు చూచి ఎవరు లేనప్పుడు మరలా వచ్చి ఆ పంచి కట్టుకుని చొక్కా వేసుకుని రాత్రి వెళ్ళి దేవుని వాక్యం చెప్పిన అనుభవాలు మా యొక్క జీవితాల్లో ఉన్నాయి. రాత్రి వాక్యం చెబుతుంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడా అన్నట్టుగా ఉండేది. ఎంతమంది రక్షింపబడేవారు. ఈ దినాల్లో ప్రియులారా, నేను ఎంతో గొప్పగా ఏమీ చెప్పడం లేదు, దయతో నన్ను క్షమించండి, వేరే రీతిగా భావించవద్దు. ఈ దినాల్లో మన గొప్పలు చెప్పుకోవడంకే సరిపోయింది కానీ, లేక ఏమేమో హంగులు చూపెట్టడానికే సరిపోయింది కానీ, ఈ దినాల్లో ఒక మీటింగు జరపాలి అని అంటే లక్షలు పోగు చేసే పరిస్థితి వచ్చింది. కానీ నా ప్రియులరా, అటువంటి గుడిసెల్లో ఉండి బట్టలు లేకపోయినా ఉదుక్కొని మరలా వేసుకుని వచ్చే ప్రసంగికులు కావాలి ఈ దినాల్లో. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రాణాలు ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకునవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1, నేను రుణస్థుడని. నెంబర్ 2, నేను సిద్ధంగా ఉన్నాను తన సువార్త చెప్పడానికి. నెంబర్ 3, నేను సిగ్గుపడువాడను కాను. దేవుని యొక్క సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడువాడను కాను. ఈ దినాల్లో యవనస్తులు రోడ్డు మీద వెళ్తూ ఒక ట్రాక్ట్ ఇవ్వడానికి సిగ్గుపడుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. నా ప్రియ బిడ్డలారా, రోడ్ల మీద నిలబడి ట్రాక్ట్స్ ఇవ్వండి, కాలేజీలో ట్రాక్ట్స్ ఇవ్వండి, మీ హాస్టల్లో ట్రాక్ట్స్ పంచండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు, మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పట్టణంలో సువార్త విషయంలో సిగ్గుపడటానికి అవకాశం ఉంది. ఎఫెసీ పట్టణం అంటేనే ఎంతో అందమైన పట్టణం. అర్తెమే మహాదేవుని వారు పూజించేవారు. వారు ఒక విధమైన గర్వం వారి యొక్క జీవితాల్లో ఉండేది. మా పట్టణం అందమైన పట్టణం, మేము కూడా ఒక హుందాతనంగా ఉండేవాళ్ళం. కాబట్టి ఇదేదో తక్కువ మతంలా ఉంది, ఈ మతం గురించి మనం చెప్పాలా అని అనుకునేవారు. నా ప్రియ బిడ్డలారా, ఎన్నడూ కూడా దేవుని యొక్క సేవకు సిగ్గుపడవద్దు. ఈనాడు మన పేటల్లోనికి నా మాట వినాలి. సువార్త వచ్చింది అని అంటే ఆ కాలంలోని మిషనరీస్ సిగ్గుపడి ఉంటే మనకు సువార్త వచ్చేది కాదు. నేను మిషనరీస్ జీవిత చరిత్రలు వారు చేసిన సేవను గూర్చి నేను చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు హృదయము జలధరిస్తోంది. నా ప్రియ బిడ్డలారా, దేవునికి సేవకై అటువంటి అకుంఠితమైన దీక్ష కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసులోనే కాదు, రోమాలో కూడా ఆ సువార్త ప్రకటించడానికి
నేను సిగ్గుపడువాడను కాను. పౌలు గారు సిగ్గుపడక పోవడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా సువార్త, దేవుని శక్తి. దేవుని శక్తి అనే మాటను గురించి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను. దేవుని శక్తి అనే మాటను గ్రీకు భాషలో డ్యూనమస్ అని అంటారు. డ్యూనమిస్ అనగా ఏమిటి అనగా ఇది డ్యూనమిస్ అని అంటారు. డ్యూనమిస్ అనే మాటలో నుంచే డైనమైట్ అనే మాటలు వచ్చాయి. డైనమో అనగా వెలుగు కాదు, మన సైకిల్కి అప్పుడప్పుడు డైనమో వేసుకుంటాం. డైనమైట్ అనగా అది అణుశక్తి కంటే బలమైన శక్తి. డైనమైట్, డైనమో గొప్ప వెలుగునిచ్చేది, డైనమైట్ గొప్ప అణుశక్తి కంటే గొప్ప శక్తి గలది. నా ప్రియులరా, మన యొక్క సేవా జీవితం, మన సువార్త అటువంటి శక్తి కలిగినది అని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ శక్తి కలుగు చేసే ఈ గొప్ప కార్యము ఏమిటి అనగా రక్షణ కార్యం. నా ప్రియులరా, పాపి అయిన మానవుడు, దుర్గంధముతో పాపంలో ఉన్న ఈ మానవుణ్ణి విలువ తెచ్చే అనుభవంలోనికి నడిపించేది రక్షణ కార్యం. ఇది శక్తి కలిగిన కార్యం. ఇది దేవుని శక్తి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైన ఈ హృదయాన్ని మార్చే శక్తి ఎవరికూ లేదండి. ఆ సువార్త, యేసు ప్రభు వారికి సువార్త, ఆయన మరణ పునరుద్ధానములను కూర్చిన సువార్త చెప్పగలిగితే అనేక మంది ఈ వెలుగులోనికి వస్తారు. వెలుగులోనికి వచ్చిన అనేక మంది ఇంకా చాలామందిని ఆ వెలుగులోనికి నడిపించడానికి అవకాశం ఉంది. నా ప్రియులరా, ఇటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని ఇంతవరకు విన్న మీరు మీ యొక్క జీవితంలో రక్షింపబడాలి. ఇంకా ఈ సమయం వరకు రక్షింపబడకపోతే నేను పదే పదే చెబుతున్నాను, ఇది అనుకూల సమయం. ఈ రాత్రి రక్షణ రాత్రి. నువ్వు పడుకుంటున్నావు, ఉదయకాలం లేస్తావో లేదో తెలియదు. అనేక మంది ఆ రీతిగా మరణించారు. మీరు మరణించాలనేది నా యొక్క ఉద్దేశం కాదు, ఆశ కాదు. మీరు చాలా కాలం బ్రతకాలి, అనేక మందికి సువార్త చెప్పాలి. అట్టి రీతిగా సువార్త చెప్పి అనేకులను ఆ శక్తి కలిగిన రక్షణ అనుభవంలోనికి నడిపించినట్లు ఆ ప్రియ ప్రభువే సహాయం చేయనుగాక. నా ప్రియ బిడ్డలారా, మీ సహాయం మూలంగా ఈ కార్యక్రమాలు బైబిల్ సమయం, సమాధాన సమయం నడుస్తూ ఉన్నాయి. దయచేసి ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి, సహాయపడండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.